హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే ఇరుముడి సినిమా చూసి రావడం జరిగింది. వివరాల్లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మీరు గనక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. ఇక సినిమా విషయానికి వస్తే అది ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊళ్ళో తండ్రి కూతుళ్ళ మధ్య ఉండే లవ్ అండ్ ఎఫెక్షన్. ఆయనకి కూతురన్నా తాగడమన్నా చాలా ఇష్టం. కూతురు కోసం సంవత్సరానికి 41 రోజులు అయ్యప్ప స్వామి మాల వేస్తూ ఉంటాడు. ఫస్ట్ హాఫ్ అంతా ఎక్కడ బోర్ కొట్టనివ్వకుండా ఫ్యామిలీ సీన్స్ లో కొద్దిగా కామెడీ సీన్స్, అయ్యప్ప స్వామి దీక్ష, ఇరుముడి కట్టు సాంగు, అలాగే మరొక సాంగు, అలా సాఫీగా వెళ్ళిపోతుంది. అక్కడక్కడ 2-3 సీన్లు మైండ్లోకి వస్తాయి. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోరు వాటిని కొద్దిగా సెకండ్ హాఫ్ లో ఏం జరుగుతుందో కొద్దిగా ఎక్స్పెక్ట్ చేసే విధంగా అనిపిస్తుంది, కానీ ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేము. ఇక సెకండ్ హాఫ్ లో కొన్ని ట్విస్ట్లు, కొన్ని సస్పెన్స్ సీన్స్ ఇంట్రెస్టింగ్ గా సాగుతాయి. నెక్స్ట్ ఏంటి అనే క్యూరియాసిటీ బాగా వచ్చేస్తుంది. ఇక మల్లెపూల పల్లకి అనే పాట గాని, మిగతా 2 పాటలు గాని చాలా బాగుంటాయి, చూడడానికి అద్భుతంగా కనపడతాయి. లాస్ట్ లో ఒక ట్విస్ట్ మనం ఊహించం, అలాంటి ట్విస్ట్ ఒకటి జరుగుతుంది. ఆ ట్విస్ట్ రివీల్ చేయకూడదు, ఎందుకంటే సినిమా చూసేటప్పుడు చూస్తేనే ఎమోషన్ కనెక్ట్ అవుతాం కాబట్టి చెప్పట్లేదు. చెబితే ఫీల్ పోతుంది. ఆ ట్విస్ట్కి కొంతమంది ఏడుస్తారు, కొంతమంది మనసులోనే బాధపడవచ్చు. మొత్తానికి కనెక్ట్ అవుతుంది. సినిమా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా సినిమా బ్లాక్ బస్టర్. బయటకు వచ్చేటప్పుడు మంచి సినిమా చూసామనే ఒక అనుభూతి అయితే కలుగుతుంది. ఇక రవితేజ గారి గురించి చెప్పాల్సి వస్తే, నాకు ఒక బలహీనత ఉంది. ఏ ఆడ కూతురులో అయినా నా కూతుర్ని చూసుకునే అరుదైన బలహీనత, దాని జోలికి రాకు అనే డైలాగ్స్ అలాంటివి బాగుంటాయి. రవితేజ గారు నటించలేదు అని గట్టిగా చెప్పొచ్చు, జీవించేశాడనేది కరెక్ట్ మాట. ఆయన్ని ఇలాంటి క్యారెక్టర్లో చూస్తామని నేనైతే అనుకోలేదు. ఆయన రెగ్యులర్ గా పంచ్ డైలాగులు కానీ, కామెడీ కానీ, రొమాన్స్, డ్యాన్సులు, భారీ డైలాగ్స్ ఏవి ఉండవు ఈ సినిమాలో. ఒక అమ్మాయికి తండ్రిగా, మామూలు తండ్రిగా జీవించేశాడు. లాస్ట్ లో 20 నిమిషాలు ఆయన ఏడవాల్సిన సీన్స్ లో కూడా ఏడవడు గాని మనల్ని ఏడిపించేస్తాడు. రవితేజ గారికి ఏ అవార్డు ఇచ్చినా ఈ సినిమాకి తక్కువే అనైతే నా ఫీలింగ్. ఇక హీరోయిన్ విషయానికి వస్తే, క్యారెక్టర్ పేరు కావేరి. ప్రియా భవానీ శంకర్ గారు చాలా బాగా నటించారు. రవితేజ గారు భార్యగా, ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిగా తన పాత్రకి 100% న్యాయం చేశారని చెప్పవచ్చు. ఆమె కూడా లాస్ట్ లో ఒక 10 నిమిషాలు ఆమె ఫేస్ లో ఫీలింగ్స్ కానీ, అసలు ఆమె కూడా యాక్షన్ చేయలేదు, జీవించేసిందని కూడా చెప్పొచ్చు ఆమెను కూడా. ఇక పాప విషయానికి వస్తే, మణికంఠ. రవితేజ గారు మనెమ్మ అని పిలుస్తుంటాడు. బేబీ నక్షత్ర ఈ పాప పేరు. తెలుగు అమ్మాయి కాదు, అయినా కూడా హావాభావాలు ఎక్కడ కూడా ఈమె తెలుగు అమ్మాయి కాదు అనేటట్లయితే ఉండవు. ఆ పాప కోసం ఈ సినిమాను మరోసారి చూడొచ్చు. లాస్ట్ లో 5 నిమిషాలు ఆ పాప క్యారెక్టర్, యాక్షన్, అసలు డైరెక్టర్ ని మెచ్చుకోవాలి. ఆ పాపతో అంత ఆ సీన్లు పండించడం గ్రేట్ అని చెప్పుకోవచ్చు శివ నిర్వాణ గారి గురించి. ఇక గురుస్వామి గారు నటించిన సాయి కుమార్ గారి గురించి చెప్పాల్సి వస్తే, ఆయనకి ఈ సినిమాలో ఫుల్ లెంత్ రోల్ దొరికింది. ఆయన క్యారెక్టర్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. మిగిలిన పాత్రల్లో సాస్విక, లక్ష్మణ్, రమేష్, రాజ్ కుమార్ కసిరెడ్డి వారి పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారని చెప్పవచ్చు. ఇక జీవి ప్రకాష్ గారి నుంచి చెప్పాల్సి వస్తే, మ్యూజికల్ గా ఈ సినిమాకి ఆయన ఒక స్పెషల్ అసెట్ అని చెప్పవచ్చు. మ్యూజికల్ గా చూడటానికి, వినడానికి చాలా అద్భుతంగా ఉంటాయి పాటలన్నీ. ఇరుముడి కట్టు, మల్లెపూల పల్లకి 2 పాటలు సినిమాకి ప్రాణం. మిగిలిన పాటలు సందర్భానుసారంగా చాలా బాగుంటాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఎక్కడ ఓవర్ కాకుండా కరెక్ట్ గా సరిపోయేలా డిజైన్ చేసుకున్నారు. జీవి ప్రకాష్ గారికి మరో మంచి హిట్ వచ్చిందని చెప్పొచ్చు. అలాగే శివ నిర్వాణ డైరెక్టర్ గురించి, ఆయన స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అండ్ డైరెక్షన్ పర్ఫెక్ట్ గా సెట్ చేసుకున్నారు. డైలాగ్స్ ఎక్కడా ఓవర్ గా లేవు. రవితేజ గారి డైలాగ్స్ పంచెస్ ఏమీ ఉండవు, కానీ కథకు తగ్గట్టు చాలా మంచి డైలాగ్స్ ఉంటాయి. ఫైనల్ గా డైరెక్షన్ సూపర్బ్. రవితేజ గారిని ఇలా కూడా చూపించవచ్చు అనే విషయంలో ఆయన 100% సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. మైత్రి మూవీ మేకర్స్, నవీన్ ఎర్నేని, అలాగే రవిశంకర్, అలాగే దినేష్ నరసింహన్ గారు ఒక
చక్కటి సినిమా నిర్మించారని చెప్పుకోవచ్చు. ఫైనల్ గా రవితేజ గారికి ధమాకా తర్వాత ఆ రేంజ్ హిట్ అయితే రాలేదు. మధ్యలో చాలా సినిమాలు చేశారు కానీ అంతగా పెద్దగా ఎక్కలేదు జనాలకి. మధ్యలో మనకి భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా మంచి హిట్ అయితే సాధించింది. బట్ ఆయన రేంజ్ కి తగ్గ బ్లాక్ బస్టర్ అయితే కాదు. ఈ సినిమా మాత్రం 100% ఆయన రేంజ్ కి తగ్గ బ్లాక్ బస్టర్ సినిమా అయితే అవుతుంది. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఈ సినిమా చూశారా? చూసింటే మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.